టైమింగ్ ఆయన టైమింగ్ అసలు పెట్టిన పేరు అది అసలు. కానీ బేసిక్గా నువ్వు ఏ సెట్కైనా వెళ్ళు, హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమెడియన్ అవని, పొద్దున్నే ఎదురేమనుకో అదే ఎలా ఉన్నావు ఇది ఓకే, సాయంత్రం ఎలా అంటారు అది ఓకేనా వస్తాను ఇది కదా, అదే ఎలా ఉన్నావు పొద్దున, మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్, ఇదే ఎనర్జీ ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా. రైట్. ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది, మీ టైమింగ్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి అంటే చెప్పినట్టు చూడండి, చూపించినట్టు. ఖచ్చితంగా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి. నేను కానీ అజయ్ ఘోష్ గారు కానీ మా కాంబినేషన్లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, అవి థియేటర్లో చాలా బాగా పేలుతాయి. రైట్. రవి సార్, లైక్ డెఫినెట్గా ఇన్ని ఇయర్స్, ఇన్ని సినిమాలు, సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మామూలుగా? సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటుంది, అండ్ ఈ సినిమాకి బికాజ్ ఇన్ని సక్సెస్లు చూశారు. మా సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు, సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది. దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్? బాను అదన్ రైటింగ్స్. ఓకే యా ఓకే. మీరు సామాజిక వర్గం మన సినిమా అంత అలాంటి సినిమాకి అలాంటి ఇలాంటి దాంతో వస్తాడని డెఫినెట్ గా. యా. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని మంచి, నేను చెప్తే మరి ఎక్కువ బాగుంది, నా బేసిక్గా చెప్తూ నాకు ఇష్టం ఉండదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. యా.